నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కానీ అన్ని రాష్ట్రాల్లో ఇవాళ సోషల్ మీడియా చాలా విస్తరించింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో సోషల్ మీడియా వేదికగా కోట్ల మంది వీక్షకులు ఉన్నారు. ఇవాళ క్షణాల్లో కళ్ళ ముందుకి కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది సోషల్ మీడియా. వల్ల ఒకప్పుడు టీవీ ఛానల్స్, ఒకప్పుడు ప్రింట్ మీడియా పేపర్స్, ఇప్పుడు ప్రింట్ మీడియా పేపర్లు చదివే వాళ్ళే అతి తక్కువ మంది ఉన్నారు. అది కూడా ప్రింట్ మీడియా పేపర్లు పార్టీలకి ఓ పక్కకు ఒరిగిపోయాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీని భుజాన్ని వేసుకుని పనిచేస్తున్నది ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలిసిన సుస్పష్టమైన విధానం. అది సాక్షి, వైఎస్ఆర్సీపీ అనేది అందరికి తెలిసిన విషయమే, దీంట్లో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఛానల్స్ కూడా శాటిలైట్ ఛానల్స్ అంటే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్, ఇప్పుడేదో శాటిలైట్ ఛానల్ అంటున్నారు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ అంటే పెద్ద ఛానల్స్. ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ ఈవేళ కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలకి ఓ పక్కకి ఒరిగిపోయి ఉన్నాయి. ఏబిఎన్, టీవీ5, అదేవిధంగా మహా టీవీ, ఈటీవీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్గా పనిచేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీకి సాక్షి సొంత ఛానల్, మరి టీవీ9, ఎన్టీవీ కూడా వైఎస్ఆర్సీపీకే పూర్తిస్థాయిలో పనిచేస్తానది ఇవాళ విమర్శలు చాలా గట్టిగా వస్తున్నాయి. సరే, న్యూట్రల్గా ఉన్నారా, ఒక పార్టీ పనిచేస్తున్నది జనరల్గా ఎవరి అభిప్రాయం వాళ్ళదే. ఎన్ని టీవీలు ఉన్నా, ఎన్ని పేపర్లు ఉన్నాయి, వాళ్ళ సోషల్ మీడియా అనేది చాలా కీలకంగా మారింది ప్రపంచంలో. చాలామంది సీనియర్ జర్నలిస్టులు, చాలా అనుభవజ్ఞుల జర్నలిస్టులు ఇవాళ సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసి, మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలాది మంది, వేలాది మంది వీక్షకులకి ఎప్పటికప్పుడు ప్రపంచంలో కానీ, వారున్న రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వారున్న జిల్లాలో ఏం జరుగుతుంది, ప్రతి వ్యవస్థ పైన క్షణం సమాచారం ఇచ్చి ప్రజల్ని మేల్కొలుపుతుంది. మరి ఈవేళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారి మీద విపరీతమైన విమర్శలు సోషల్ మీడియా వేదికగా నడుస్తున్నాయి. ఇవాళ మరి వేమూరి రాధాకృష్ణ గారు మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ప్రతి ఆదివారం ఉలుకు పలుకు అంటూ లేదా ఒక ఐటమ్, ఒక పొలిటికల్ ఒక ఐటమ్ ఇప్పుడు కూడా ఒక మెయిన్ పేజీలో రాస్తుంటారు. ఆయనకు నచ్చింది, ఆయనకు అనుకూలంగా ఉన్నది, ఆయన సపోర్ట్ చేసే పార్టీ ఏ విధంగా ఉండాలి, ఇతర పార్టీలు ఎలా ఉండాలి, ఆయన కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకుని ఆయన ఏదో చెప్తుంటారు, ఆయన ఏదో రాసుకుని ఉంటారు. దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆ పేపర్నో లేదా ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చదువుతారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు పెద్ద పట్టించుకునే పరిస్థితి ప్రస్తుత పరిస్థితులు ఎవరు లేదు. ఒకప్పుడు పట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసిన కథనాలకి జనం స్పందించే పరిస్థితి లేదు, వినే పరిస్థితి లేదు, అసలు పరిగణలో తీసుకునే పరిస్థితి కనపట్లేదు. మరి ఆయన రాసిన కథనంలో సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ఆ యొక్క సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్టులని సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆయా యూట్యూబ్ ఛానల్స్ అధినేతలు ఆ ఛానల్లో ప్రసారం చేశారు, ప్రజల్లో ఒక అవగాహన కల్పించారు. ఇవన్నీ శరవేగంగా సోషల్ మీడియాలో ప్రజలకి దగ్గర అవుతుంటే మరి ఆంధ్రజ్యోతి పేపర్ ప్రజలకు దగ్గర అవ్వట్లేదు, లేదా ప్రజల దగ్గర చూసే అవకాశం లేదు, ఏబిఎన్ చూసే అవకాశం జనాలు కోల్పోయారని మరి వారు ఏమన్నా ఆక్రోషంగా ఉన్నారేమో రాధాకృష్ణ గారు. సోషల్ మీడియాని కొంచెం తక్కువగా మాట్లాడే పరిస్థితి చేయడంతోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అధినేతలందరూ కూడా రాధాకృష్ణ గారి పైన తీవ్రంగానే మండిపడుతున్నారు, ఆయన వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి వాళ్ళ సోషల్ మీడియా వేదిక లేకపోతే మరి ఏబిఎన్ ఛానల్ తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్గానే సోషల్ మీడియాలో పెట్టాడు, మరి సోషల్ మీడియా పరిధిలోకి రాదా అనేది కూడా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇవాళ పెద్ద ఛానల్స్ అన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదే
ఈ కాంపిటీషన్లో ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మీడియా రంగంలో టీవీ ఛానల్స్ దగ్గర కూర్చుని టీవీలు చూసే జనం చాలా వరకు తగ్గిపోయారు. గ్రామాల్లో అయితే కొంతమంది టీవీ పెట్టుకున్నా కూడా సీరియల్స్కి, పాటలకు లేదా పిల్లల యొక్క ప్రోగ్రామ్స్కి మాత్రమే చూసే తప్ప న్యూస్ కానీ ఇతర విషయాలు చూసే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కూడా టీవీ ఛానల్స్కి గ్రావిటీ తగ్గిపోయింది. ఇంకా మార్కెట్లో పెద్ద పేపర్లో పెద్ద ఛానల్ చెప్పి చలమనయ్యోళ్ళు కొంతమంది ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఎంత తిరిగినా కూడా ఇవాళ సోషల్ మీడియా అనేది చాలా కీలకంగా మారింది. మరి అయ్యే పెద్ద ఛానల్స్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్గా మరి వాటిని కూడా పనిలో తీసుకోమని చెప్పి ఈ సోషల్ మీడియా వేదికగానే వాళ్ళు కూడా నమ్ముకున్న పరిస్థితి చూస్తే ఎవరు ఎక్కడికి వచ్చారనేది ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. కాబట్టి ఏబిఎన్ రాధాకృష్ణ గారు సోషల్ మీడియా వేదికగా చేసే వ్యాఖ్యలను కానీ లేదా సోషల్ మీడియా తక్కువగా చూసే విధానాన్ని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాస్తేనే లేదా ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెబితేనే కరెక్ట్, మిగిలిన చెప్పిన రాంగ్ అనే విధానానికి ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంగిత జ్ఞానం ఏంటో ఎలా ఉందనేది ప్రతి సోషల్ మీడియా వేదికలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ టార్గెటెడ్ రాధాకృష్ణ గారికి అయిపోయాడు. మరి సోషల్ మీడియాని టచ్ చేస్తే ఏబిఎన్ రాధాకృష్ణ గారి నిద్ర పట్టే పరిస్థితి లేకుండా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా విమర్శలు దాడి స్టార్ట్ చేశారు. మరి ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు గెలుస్తున్నారని చెప్పి మన ఆంధ్రజ్యోతిలో రాసి అబ్బాస్ పాలయ్యారు. అది ఎక్కడ సక్సెస్ కాలేదనేది అందరూ తెలిసిన విషయం చెప్పి మరి యూట్యూబ్ ఛానల్స్ సంబంధించిన అధినేతలు కూడా చెప్పారు చాలామంది. మరి ఏపీలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో సర్వేలు ఇస్తే మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారి తట్టుకోలేకపోతున్నారు. సర్వేలను కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చాయని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అనేది. అందుకే సోషల్ మీడియాని తప్పడుతున్నారు. ఆయన తప్పట్టేది ఏముంటుంది, ఆయన ఎవరు తప్పడటానికి? ఆయన కూడా భారతదేశంలో పౌరుడు, ఆయన ఒక మీడియా అధినేత. ఆయన పేపర్లు ఆయన ఏదో రాసుకుంటాడు, ఆయనకి ఇష్టమైంది రాసుకుంటాడు, చదివేళ్ళు చదివితే లేతలేదు. ఈ మాత్రం భాగ్యానికి సోషల్ మీడియా తక్కువగా చూడటం వల్ల ఏబిఎన్ తీసుకొచ్చి కూడా సోషల్ మీడియాలో పెట్టాడు కదా. ఎవరు ఎక్కడికి వెళ్ళారు అనేది ఆ మాత్రం ఆలోచన లేదా రాధాకృష్ణ గారు, కానీ సోషల్ మీడియాలో వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా రాధాకృష్ణ గారు తనకు తానుగా తెలుసుకుని ఆయన కథనాలకు స్వచ్ఛ చెప్తేనే కొంత గౌరవం ఉంటుందని ఆంధ్ర రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా ఉన్న నాయకులందరూ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులు అందరూ అంటున్నారు. లేదంటే ఆ పెద్దరికం పోగొట్టుకుని రోజు విమర్శలు దాడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కంటి మీద కునుకు కరువే పరిస్థితి వస్తుంది. ఆ ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని చెప్పి శ్రేయభిలాషు సోషల్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన వైఖరిని మార్చుకోవాలి, నువ్వు చెప్పింది జరగాలనేది ఎక్కడ లేదనేది యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు అందరూ చెప్తున్నారు. రాధాకృష్ణ గారు కోరుకున్న పార్టీ రావాలనేది ఎక్కడ ఆయనకు ఉండొచ్చా కానీ అందరికి ఉండాలని లేదు. సర్వే సంస్థలు నిర్దిష్టంగా ప్రామాణికంగా చేసే సర్వేలు మాత్రమే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు కాబట్టి ప్రజలు దాన్ని విశ్వసిస్తున్నారు. కాబట్టి నీ ఛానల్లో నీ పేపర్ ఇచ్చింది ప్రజలు విశ్వసిస్తున్నారు లేదనేది ఆ పరిస్థితి లేకపోవడం వల్లే ఈ మండిపాటు కారణం అనేది కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ అధినేతలందరూ కూడా ఏబిఎన్ రాధాకృష్ణ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రాధాకృష్ణ గారు మార్పు ఎలా ఆయనలో మార్పు వస్తుందా రాదా, లేదంటే సోషల్ మీడియా వేదికగా టార్గెటెడ్గానే రాధాకృష్ణ గారు కొనసాగే అవకాశం ఉందా అనేది ఇవాళ రేపట్లోనే ఎలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోతుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,
వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్